ఇది ఎలాంటి అడవిలో జరిగిన కథ అంటే అడవిలో ఉన్న రాజు అడవిలో ఉన్న జంతువులని కాపాడుకోవడం వదిలేసి వాటిని చంపుకొని తినేవాడు. కాని ఇప్పుడు వాడు వేటాడి తినలేడు. వయస్సు పెరిగిపోయి అనారోగ్యం కారణంగా ఇప్పుడు వేటాడటం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే ఏదైనా ఉపాయం చేసే వేటాడాల్సి వస్తుంది. అప్పుడు ఒక కుందేలును చూసి షేర్ సింగ్ అంటాడు, ఒరే కుందేలు, చాక్లెట్ తింటావా? అరే భయపడకు, నేను నిన్ను చంపను. నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణి. మీరు మా నాన్నగారి స్నేహితులా అంకుల్? అవును, మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. అంకుల్, మీరు మా నాన్నగారిని ఎన్ని రోజుల ముందు కలిశారు చివరిసారిగా? నిన్నే కలిసాం కదా మేమిద్దరము. ఇంకా కలిసి భోజనం కూడా చేశాము. అంకుల్, పొద్దున్నే మీకు నేనే దొరికానా? మా నాన్నగారు చనిపోయి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. అంటే నువ్వు గిరిధారి యొక్క కొడుకువి కావా? అంకుల్, నాకు తెలుసండి, మీరు నాతో అబద్ధం చెప్పి నన్ను దగ్గరికి పిలిచి నన్ను చంపి తినేద్దామని చూస్తున్నారు. కానీ నేను మీకు అంత తేలిగ్గా దొరకను కదా అంకుల్. అలా అని చెప్పి ఆ కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరోగ్యం బాగోలేని కారణంగా నేను ఈ కుందేలును కూడా చంపలేకపోతున్నా. ఇక ఇలాగే కొనసాగితే గనక నేను ఆకలితోనే చచ్చిపోతాను. ఒంట్లో బాలేకుండా చికిత్స కోసం షేర్ సింగ్ ఒక డాక్టర్ని తన గుహకి రమ్మని చెప్పాడు. మహారాజా, మీరు త్వరగా కోలుకోవాలి అంటే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏంటా పని? తొందరగా చెప్పు. ప్రస్తుతానికి మీరు రోజు ఒక రకమైన ప్రాణిని చంపి తింటున్నారు. కానీ ఇక నుంచి మీరు రోజు ఒకే ప్రాణిని భోజనంగా తీసుకోవాలి. అంటే ఏంటర్థం? అంటే మీరు ఉదయాన్నే ఏ ప్రాణిని వేటాడి తింటారో రాత్రి వరకు ఆ జాతి జంతువునే చంపి తినాల్సి ఉంటుంది. కానీ కనీసం 2వ రోజైనా వేరే జాతి జంతువుని చంపి తినొచ్చు కదా నేను? అవును, కానీ మీరు ఆ రోజు అదే జాతి జంతువుని తింటూ ఉండాలి. అప్పుడే మీ ఆరోగ్యం కుదురపడుతుంది. అలా అని చెప్పి డాక్టర్ తనకి ఇవ్వాల్సిన మందులిచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు షేర్ సింగ్ చూస్తాడు, ఒక జింక తన గుహ వైపు వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఈ జింకని చంపి తింటే చాలా బాగుంటుంది. షేర్ సింగ్ దాని దగ్గర ఇలా అని అంటాడు, ఇదిగో జింక పిల్ల, కాస్త ఇటు రా నువ్వు. అరే, నీతో నాకు ఒక పని ఉంది. నేను నీ వలలో చిక్కుకునే దాన్ని కాదు షేర్ సింగ్. నాకంతా తెలుసు. నువ్వు ఇదే విధంగా అన్ని జంతువుల్ని పిలుచుకుంటూ వేటాడి చంపి తింటూ ఉంటావు. అది షేర్ సింగ్ యొక్క వలలో పడదు. అది చూసి షేర్ సింగ్ అనుకుంటాడు, ఇక నాకైతే ఏ ప్రాణి కూడా చిక్కడం లేదు. అసలేం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు. అప్పుడు షేర్ సింగ్ కి నక్క బాగా గుర్తుకొస్తుంది. తను ఆ నక్కని పిలుస్తాడు. చెప్పండి మహారాజా, నన్నెందుకు పిలిపించారు? తోడేలా, ఇక నేను ముసలివాణ్ణైపోయాను. ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే రాజ్యం అప్పగించాలని చూస్తున్నాను. నా తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని పాలించాలనుకుంటున్నావా? షేర్ సింగ్ నోటి నుంచి ఈ మాట వినగానే నక్కకు చెవులు నిలబెడతాయి. అవునవును, ఎందుకు కాదు? అవకాశం దొరికితే నేను తప్పకుండా ఈ అడవిని పాలిస్తాను. కానీ దీనికోసం నీకొక పరీక్ష పెట్టడం జరుగుతుంది. పరీక్ష? ఎలాంటి పరీక్ష మహారాజా? రాబోయే కొన్ని రోజుల వరకు నువ్వు ప్రతిరోజు 3 జంతువుల్ని నా కోసం తీసుకురావాలి. కానీ గుర్తుంచుకో, ఆ 3 జంతువులు కూడా ఒకే జాతికి చెందినవి ఉండాలి. సింహాసనం కోసం షేర్ సింగ్ ఏం చెప్పినా నక్క సరే అని చెప్పేసింది. మరుసటి రోజు నక్క వెళ్తూ ఉండే సమయంలో అప్పుడు 3 ఆవులు అక్కడ ఉండడం చూశాడు. రాజ్యం కోసం నాయకులు సాధారణ జనాల్ని వాడుకుంటూ ఉంటారు. కాబట్టి నేను కూడా వీళ్ళకి అబద్ధం చెప్పి ఈ ఆవుల్ని షేర్ సింగ్కి అప్పగిస్తాను. ఇందులో తప్పేముంది? నేను కూడా రాజకీయాలు చేయాలి కదా మరి. తర్వాత వాటి దగ్గరకు వెళ్లి నక్క ఇలా అంటాడు, అరే గోవుల్లారా, ఈరోజు మీ అదృష్టం బాగున్నట్టుంది. మీకు తెలుసా, ఈరోజు మీకు షేర్ సింగ్ రమ్మని పిలిచాడు. షేర్ సింగ్ మమ్మల్ని పిలిచాడా? ఎందుకు? ఎందుకంటే మీ ముగ్గురులో నుండి ఒకరిని మంత్రిగా ఎన్నుకోవాలనుకుంటున్నాడు. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? నిజం చెప్తున్నాను. నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్తానా చెప్పండి? పాపం వాళ్ళు అది చెప్పిన మాటలను నమ్మేశాయి. మహారాజును కలవడానికి మేమెప్పుడు వెళ్ళాలి? ముగ్గురు వేరు సమయాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఒకరు పొద్దున్న వెళ్ళాలి, ఒకరు మధ్యాహ్నం వెళ్ళాలి, ఇంకొకరేమో సాయంత్రం వెళ్లాల్సి ఉంటుంది. నక్క చెప్పినట్లు వాళ్ళు మంత్రి అవ్వాలి అనే ఆశతో వేరే సమయంలో వాళ్ళు ఆ షేర్ సింగ్ గుహ దగ్గరికి వెళ్లారు. షేర్ సింగ్ ఒక్కొక్కరిగా అందర్నీ చంపుకుని తినేస్తాడు. ఇలా ఆ నక్క రోజు ఏదో ఒక జంతువుని వాడి దగ్గరికి తీసుకెళ్లేది. షేర్ సింగ్ చంపుకుని తినేవాడు. ఇలాగే చాలా రోజులు గడిచిపోతాయి.
ఒకరోజు 3 మేకలు ఆకులు తింటూ ఉంటాయి. ఈరోజు ఈ 3 మేకల్ని టార్గెట్గా పెట్టాలి. అప్పుడు నక్క ఈ 3 మేకల దగ్గరికి వెళ్ళి, రాజు షేర్ సింగ్ ప్రతిరోజు మీ ముగ్గురి గురించి గొప్పగా చెప్తుంటాడు. ఆ ముగ్గురు మీరేనా? ఏంటి, రాజు మమ్మల్ని పొగడుతున్నారా? కేవలం మెచ్చుకోవడమే కాదు, ఆయనైతే మీ ముగ్గురులో నుండి ఒకరిని మంత్రిగా నియమించాలనుకుంటున్నారు. నువ్వు చెప్పేది నిజమేనా? తల్లి తోడు, నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? షేర్సింగ్ని చూడడానికి ఎప్పుడు వెళ్ళాలి? ముగ్గురు వేరే వేరే సమయాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరు ఉదయాన్నే వెళ్ళాలి, ఒకరు మధ్యాహ్నం వెళ్ళాలి, మరొకరు సాయంత్రం పూట వెళ్ళాలి. అయితే సరే, రేపు ఉదయం నేను మొదట వెళ్ళి కలుస్తాను. మధ్యాహ్నం నేను వెళ్తాను. ఇంకా సాయంత్రం నేను వెళ్తాను. ముగ్గురు ఎంత సంతోషపడుతున్నారు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే రేపు వీళ్ళు చావుని చవి చూస్తారు అని. తర్వాత నక్క చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాణి, ఈ నక్క మనల్ని మోసం చేయాలనుకుంటుంది. అదనుకుంటుంది తన మాటలకి మనం పడిపోయామని. కాని వాటికి తెలీదు మన ముగ్గురం వాడి బాబుకే బాబుమని తెలీదు. మహారాజా, ఈరోజు నేను మీకోసం ఒక సంతోషకరమైన వార్త తీసుకొచ్చాను. సంతోషకర వార్త, త్వరగా చెప్పు. మహారాజా, ఇప్పటి వరకు మీరు చాలా మాంసం తిని ఉన్నారు. కానీ రేపు నేను మీకు ఒక వేరే మాంసాన్ని తినిపించబోతున్నాను. వేరే మాంసమా? అవును, రేపు నేను మీకు మేకలు తినిపించబోతున్నాను. వాహ్, మేకలు తింటే నేను త్వరగా కోలుకుంటాను. ఇక మీరు కోలుకోగానే నన్ను మంత్రిగా చేయడం మర్చిపోబాకండి. తప్పకుండా, ఎందుకు మర్చిపోతాను? మరుసటి రోజు ఉదయం రాణి షేర్ సింగ్ దగ్గరికి వెళ్తుంది. మహారాజ్కి జై హో. మహారాజా, నక్క చెప్పింది మీరు నన్ను మంత్రి చెయ్యాలని అనుకుంటున్నారని. అవును, నా దగ్గరికి రా, నేను నిన్ను దగ్గర తీసుకొని అభినందనలు తెలియజేస్తాను. అప్పుడు ఆ మేక రాజు దగ్గర ఇలానే అంటుంది. మహారాజా, ఆ నక్క అబద్ధం చెప్తుందని నాకు బాగా తెలుసు. మీకు మంత్రినవ్వడానికి నన్ను పంపించలేదు, మీకు ఆహారనవ్వడానికి నన్ను పంపించాడని తెలుసు. మేక మాటలు విని రాజు షాక్ అయిపోతాడు. కాని మహారాజా, మీరు నన్ను చంపాలనుకుంటే ఆలోచించకుండా చంపేయండి. కాని నన్ను చంపితే మీ ప్రాణానికే హానికరం. నా ప్రాణానికి ప్రమాదమా? అదేలా? ఈ మధ్య నాకు ఒంట్లో బాలేకుండా అయిపోయింది. అది నిజంగా చాలా పెద్ద వ్యాధి. మీరు నన్ను తింటే ఆ వ్యాధి మీకు వచ్చేస్తుంది. అలా అని రాణి మేక అన్న వెంటనే రాజు ఆలోచిస్తాడు. నాకు అనారోగ్యం పాలవడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళొచ్చు మేక. కాని ఆ మేక వెళ్లే ముందు రాజు దగ్గర ఇలా అని చెప్పేసి వెళ్తుంది. మహారాజా, కాని మీ రోగానికి చికిత్స నా దగ్గరుంది. కాని ఆ పరిష్కారం ఏంటో రేపు చెప్తాను. అలా అని రాణి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం సమయం ప్యారీ మేక రాజు దగ్గరకు వచ్చింది. మహారాజ్కి జై హో. చెప్పండి మహారాజా, నేను మీకు ఎలా సహాయం చేయాలి? నేను నిన్నిక్కడికి ఎందుకు పిలిపించానో నీకు కూడా తెలుసా? మహారాజా, మీరు నన్ను చంపుకుని తినాలనుకుంటున్నారు. తెలిసి కూడా నువ్వొచ్చావా? కానీ మీరు నన్ను చంపలేరు కాబట్టి. నేను నిన్ను చంపలేనా? అదేలా? నా జాతకంలో రాసుంది, నాన్నెవరైనా చంపుకుని తింటే వాళ్ళ మృత్యు ఏర్పడుతుంది అని. అది విని షేర్ సింగ్ ఇంకా చాలా భయపడతాడు. అంటే నువ్వు శపించబడ్డ మేకవా? నేను నువ్వు చంపను, నువ్వు వెళ్ళొచ్చు. అలా అని చెప్పి ఆ ప్యారీ మేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది వెళ్తూ వెళ్తూ షేర్ సింగ్ దగ్గర అదే మాట అంటుంది. షేర్ సింగ్, మీ రోగానికి చికిత్స నాకు తెలుసు, కానీ ఆ చికిత్స ఏంటో నేను మీకు రేపు చెప్తాను. ఆ మేకలు రెండు వెళ్తూ వెళ్తూ అదే మాట చెప్పి వెళ్తుంది. అందుకు షేర్ సింగ్ ఆలోచించడం ప్రారంభించాడు. 2 మేకలు కూడా వెళ్తూ వెళ్తూ ఇదే మాటని చెప్పి వెళ్ళాయి. ఇంతకి విషయం ఏముంటుంది? రాత్రివేళ దులారీ షేర్ సింగ్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. మహారాజా, నన్ను త్వరగా తినేయండి, లేకపోతే మీకు చాలా పెద్ద కష్టం వస్తుంది. ఎలాగైనా చనిపోవాలి అని అనుకున్న ఈ మేకని చూసి రాజు ఇలా అని ఆలోచిస్తాడు. వేరే జంతువులు నా ముందు ప్రాణభిక్ష కోరుకుంటాయి, కానీ ఈ మేక మాత్రం నన్ను చంపమని కోరుతుందేంటి? ఇంతకి విషయమేంటి? మహారాజా, నాకు దయచేసి మంచిది చెయ్యండి, నన్ను త్వరగా తినేయండి. దయచేసి నన్ను చంపకు తినేయండి. చూడు మేక, నువ్వు చావడానికి ఇంత తొందర ఎందుకు పడుతున్నావు? ఇంతకి విషయమేంటి? మహారాజా, నాకొక మహర్షి చెప్పారు, ఏ ప్రాణి నిన్ను చంపుకుని తింటుందో నువ్వు వచ్చే జన్మలో అదే ప్రాణిగా జన్మిస్తావు అని. అంటే నువ్వు వచ్చే జన్మలో సింహంలా పుడతావా? ఇంకా నన్ను చంపుకు తినేవాళ్ళు నా అవతారం ధరిస్తారు అని.
అంటే నేను మేకలా మారిపోతానా? అవును మహారాజా. అయితే నేను నిన్ను చంపను. ఎందుకోసం అంటే నేను రాబోయే జన్మలో మేకలా పుట్టదలుచుకోలేదు. అయితే నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. ఈసారి దులారి వెళ్ళేటప్పుడు కూడా అదే మాటని చెప్పి వెళ్తుంది. మహారాజా, నీ అనారోగ్యానికి నా దగ్గర చికిత్స ఉంది, కానీ ఆ చికిత్స గురించి నీకు నేను రేపు చెప్తాను. ఈ మేక కూడా వెళ్తూ వెళ్తూ అదే మాట చెప్పి వెళ్ళింది. ఇంతకి విషయమేంటి? మరుసటి రోజు షేర్ సింగ్ ఈ ముగ్గురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు అక్కడికొచ్చారు. నేను ఇప్పటివరకు మీకోసమే వేచి ఉన్నాను. అయితే చెప్పండి మేకలు, నా ఆరోగ్యం బాగుపడ్డానికి మీరు చెప్పిన చికిత్స ఏది? మహారాజా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తినాల్సింది నక్క మాంసం, మా మాంసం కాదు. అవును మహారాజా, మీరు నక్క మాంసం తింటూనే మీరు ఆరోగ్యంగా మారిపోతారు. మీరు నక్క మాంసం తినకపోతే త్వరగా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లేదు, నేను త్వరగా చచ్చిపోదలుచుకోలేదు. నేను ఈ రోజు ఆ నక్కని చంపి తినేస్తాను. సరే మహారాజా, మేము వెళ్ళొస్తాము. వాళ్ళు చాలా బుద్ధివంతంగా రాజునే మోసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా నక్కని చావుకి దగ్గర చేశారు. ఆరోగ్యవంతంగా మారిన రాజు ఆ ముగ్గురిని వాళ్ళ మంత్రిగా మార్చుకున్నాడు. చమెలి ఒంట్లో బాలని తన భర్త దగ్గర కూర్చొనుంది. అరే దేవుడా, నా భర్తకి ఇలాంటి ఒక రోగం వచ్చింది కదా, తనని ఎలా కాపాడుకుంటానో నాకు అర్థం కావట్లేదు. నువ్వు బాధపడకు చమేలి, నా చికిత్స గురించి అంతగా ఆలోచించకు. చింతించకుండా నన్ను ఎలా ఉండమంటున్నారండి? మీకు ఔషధం రోజు దొరకకపోతే తర్వాత మీరు చనిపోతారు. ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే కదా, కానీ నా జీవితం కోసం నువ్వు రోజు కుమిలి ఏడవటం నాకిష్టం లేదు. మీకు సేవ చేయడం నాకేం కష్టం లేదండి, నాకది ఇష్టమే. నిజంగా నువ్వెంత మంచిదానివి. సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి, నేను పనికి వెళ్ళొస్తాను, సరేనా? చమెలి ఒక వ్యవసాయి దగ్గర పనిచేస్తూ ఉండేది. చమెలి చాలా కష్టపడి డబ్బులు సంపాదించేది, ఎందుకంటే వాళ్ళ భర్తకి ఔషధం కొనాలి అని. అయ్యా, ఈరోజు నేను కొంచెం త్వరగా వెళ్ళొచ్చా? నా భర్తకి నేను ఔషధం తీసుకోవాలి. సరే చమేలి, తీసుకో, ఇది ఈ రోజుటి కూలి. కిసాన్ తేనెను ఈరోజు చమేలికి ఇచ్చేవాడు. అది తీసుకెళ్లి కరడికి ఇచ్చేది చమేలి. కరడి దానితో ఔషధం తయారు చేసి రోజు చమేలికి ఇచ్చేవాడు. ఇదిగో మందులు, నీ భర్తకు తినిపించు. ధన్యవాదాలు కరడి అన్నా. చమేలి ఔషధం తీసుకొని తన భర్త దగ్గరికి వస్తుంది. తీసుకోండి, ఔషధం తెచ్చాను, దీన్ని తినండి. చమేలి వాళ్ళ భర్తకి ఔషధం ఇచ్చే సమయంలో ఇంట్లోపలే కొంచెం ఆహారం ఉండడం అది చూస్తుంది. అరే, ఈ ఆహారం ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. ఎందుకు? మీరు వెళ్ళకూడదని నేను మీకు చెప్పాను కదా, మీరు ఇంట్లో ఎందుకు వెళ్లారు? అరే, నువ్వు రోజంతా నా కోసం కష్టపడుతూ ఉన్నావు, నీకోసం నేను ఇంత చెయ్యాలనా ఏంటి? అరే, మీకిప్పుడు ఒంట్లో బాలేదు, మీరు బాగైపోయిన తర్వాత మీరు నాకు సహాయం చేయొచ్చు కదా. వాళ్ళ భర్తని కాపాడడానికి చాలా కష్టపడుతుంది చమేలి. కరడి దగ్గరికి ఔషధం తీసుకురావడానికి అది వెళ్తుంది. కరడి అన్న, ఇది తీసుకోండి, ఇది తీసుకొని త్వరగా నా కోసం ఔషధం చేసివ్వండి. క్షమించు చమేలి, ఈరోజు మందు తయారు చేయడం కుదరదు. ఎందుకన్నా? ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఆ వనమూలికలు లేవు, వాటితో నీ భర్త మందులు తయారు చేసేవాణ్ణి. కానీ మీకు తెలుసు కదా, మీరు ఒకవేళ ఔషధం చేసివ్వకపోతే కైనా నా భర్త చనిపోతాడని. మీరెందుకు ఇలా చేశారు చెప్పండి? నిజానికి నా కోసం వనమూలికలు తెచ్చే జంతువుని ఏవో క్రూర మృగాలు చంపేశాయి. అరే, నేనిప్పుడు ఏం చెయ్యాలన్నా చెప్పండి? ఇప్పుడు నేను ఔషధం తీసుకెళ్లాల్సిందేదే కదా. క్షమించు చెల్లెమ్మా, ఈ సమయంలో అక్కడికి వెళ్ళడానికి ఎవరు కూడా సిద్ధం కావడం లేదు. దానికేం అర్థం కాలేదు. సరి బాధపడుతూ చమెలి దాని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు నా భర్తకి నేను ఔషధం ఇవ్వకపోతే వాడికి ఏమవుతుందో ఏమో, ఏమర్థం కావట్లేదు, నాకేం చెయ్యాలో ఏమో అని. చమెలి ఇంటికి చాలా బాధపడుతూ వస్తుండడం చూశాడు. మరియు తన భర్త ఇలా అని అడుగుతాడు. ఏమైంది చమేలి, నువ్వింతగా ఎందుకు బాధపడుతున్నావు? చమెలి జరిగిన విషయాన్ని తన భర్త దగ్గర చెప్తుంది. భయంకరమైన జంతువులున్నందువల్ల ఎవరూ అక్కడ వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు, అందుకే నేనే వెళ్దామని అనుకుంటున్నానండి, సరేనా? వద్దు చమేలి, నా జీవితాన్ని కాపాడడానికి నువ్వు చావు నోట్లోకి వెళ్ళకూడదు. నేను వెళ్ళాలండి, మిమ్మల్ని ఇలాగే చావడానికి నేను ఒప్పుకోను. కానీ నీకేదైనా జరగకూడదు జరిగితే? అరే, మీరు దాని గురించి ఏం ఆలోచించకండి, నాకు ఏమవ్వదు. చమెలి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా తన భర్త కోసం ఔషధం తేవడానికి అది వెళ్ళిపోతుంది. అరే దేవుడా,
చూస్తుంటే ఇది చాలా భయంకరంగా ఉంది. చమేలికి కావలసిన మూలికలు కనపడతాయి, కానీ అక్కడ చాలా భయంకరమైన జంతువులుంటాయి. అక్కడికి అది వెళ్ళలేదు. అరే, ఇక్కడ చాలా ఔషధం ఉన్నాయి, కానీ నేనక్కడికి వెళ్ళలేను. ఏం చెయ్యాలి? నేనక్కడికి వెళ్తే అవి నన్ను తినేస్తాయి. అక్కడే నిలబడి చమేలి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి ఒక గద్ద అక్కడికి వస్తుంది. ఎన్నో రోజుల నుంచి మేక దొరకలేదు, ఇవాళ ఈ మేకని తినవచ్చు. అది వినగానే అది చాలా భయపడుతుంది. ఓరి దేవుడా, ఈ గద్ద ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? చూడు మేక, ఈరోజు నేను పీక్కు తింటాను. అరే, నాకిప్పుడేమైనా అయిపోతే తర్వాత నా భర్తని ఎవరు చూసుకుంటారు? చావు ముందొచ్చి నిలబడడం చూసిన వెంటనే అది టక్కని ఒక విషయాన్ని ఆలోచిస్తుంది. నువ్వంత సులువుగా నన్ను చంపలేవు గద్దా. నేను నిన్ను చాలా సునాయాసంగా చంపేయగలను, ఎందుకంటే గతంలో కూడా నేను చాలా మేకల్ని తినేశాను. కానీ నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నీకంటే చాలా శక్తిశాలిని నేను. నువ్వు మామూలు మేకవి, నువ్వు నాకంటే బలంగా ఎలా ఉంటావు? మనిద్దరిలో ఎవరు చాలా శక్తిశాలి అని మనిద్దరం చూద్దామా? చెప్పు. అవునా? ఇంతకీ ఏంటది? అక్కడ మూలికలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? హా, అక్కడి నుంచి మనిద్దరిలో ఎవరు ఆ మూలికలు తెస్తారో వాళ్ళే విజేత. ఒకవేళ నేను గెలిస్తే? అలా అయితే నువ్వు నన్ను తినేసి. ఒకవేళ నేను తీసుకొచ్చానంటే? ఇలా చూడు, నేనేదో శక్తి పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను చూసి భయపడ్డావని చెప్పొచ్చు కదా. అలా అని చెప్పగానే గద్దకి కోపం వస్తుంది. ఈ యొక్క పోటీకి అది ఒప్పుకుంటుంది. సరే అయితే నేను 3 అంకెలు లెక్క పెట్టగానే రేస్ స్టార్ట్ అవుతుంది. 1, 2, 3. 3 ఎంచగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభిస్తారు. చమేలి వేగంగా నడిచినట్టు నటించి అక్కడే పడిపోతుంది. గద్ద వెనక తిరిగి చూసి ఇలా అని అనుకుంటుంది. నాతో రేస్ పెడతావా? మేక ఎక్కడిదో. ఆ గద్ద త్వరగా ఆ మూలికలు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. మరియు అక్కడి నుంచి ఆ మూలికలను తీసుకొని గద్ద వచ్చేస్తుంది. ఇది తీసుకో మేక, నీకు కావాల్సిన వనమూలికలు. ఇప్పుడైతే రేసులో గెలిచాను కదా. ఇంకా ఈ పోటీ ముగిసిపోలేదు కదా. ఎందుకు? నేను చెప్పిన మూలికలు ఇవి కాదు గద్దా. ఆ మూలికలు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. అవునా? అయితే ఇప్పుడే నేను ఎర్రటి కొమ్మ తీసుకొస్తాను. నిజమైన ఈ యొక్క మూలికలు తేవడానికి గద్ద అక్కడికి వెళ్ళిపోతుంది. కాని నిజమైనవి అక్కడ వదిలి వెళ్ళినందుకు చమేలి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కాసేపయ్యాక గద్ద ఎర్రటి మూలికల్ని తీసుకొని అక్కడికొచ్చింది. ఏంటి మేక, ఎక్కడికి వెళ్ళావు? చూస్తుంటే ఆ మేక నన్ను మోసం చేసింది అనిపిస్తోంది. నేను దాన్ని వదిలిపెట్టను. అది ఎలాగో తన బుద్ధిని ఉపయోగించి ఆ మూలికల్ని తీసుకొని వచ్చేసింది. కరడి దాంతో ఔషధం చేయడం ప్రారంభించేశాడు. ఇదిగో చమేలి, 10 రోజుల మందు. సరే అయితే 10 రోజుల దాకా ఔషధం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 10 రోజుల దాకా చమేలి తన భర్తకి రోజూ ఇస్తూనే ఉంటుంది ఔషధం. చమేలి, ఈ మందైతే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ నేను మూలికలు తెవడానికి వెళ్లాల్సిందే అండి. చమేలి మళ్ళీ ఆ యొక్క భయంకరమైన అడవికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తుంది, అక్కడ ఏ ఒక జంతువును లేదు. అరే దేవుడా, ఇక్కడ ఎవరూ లేరు, అందరూ ఎక్కడికో వెళ్లారనిపిస్తుంది. ఈలోపే నేను వెళ్ళి నాకు కావలసిన ఔషధం తీసుకోవాలి. అలా అని అనుకుని దానికి కావలసిన మూలికలన్నీ కోసుకుంటుంది. ఎవరైనా రావడానికంటే ముందు నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేనిక్కడున్నంత వరకు ఇక్కడి నుంచి నువ్వు పారిపోలేవు. వాళ్ళ ముందు షేర్ ఉండడం చూసి భయపడుతుంది. అయ్యో దేవుడా, ఈ షేర్ ఎక్కడి నుంచి వచ్చాడు? మేక, నేను చాలా రోజుల నుంచి ఆకలిగా ఉన్నాను. ఈ రోజు నిన్ను చంపితే నిన్ను ఆకలి తెచ్చుకుంటాను. మళ్ళీ ఇంకోసారి చావుని ముందు చూడగానే అది మళ్ళీ ఆలోచించడం ప్రారంభించింది. షేరన్నయ్యా, ఎలాగో నీ దగ్గర నుంచి నిన్ను తప్పించుకోలేను, కానీ నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? మహారాజా, మీకు తెలిసే ఉంటుంది కదా, చచ్చే ముందు వాళ్ళ కోరికని తీర్చాలి అన్నది. అవును, అది నాకు తెలుసు. నా యొక్క కోరికని మీరు పూర్తి చేస్తారా? అవును, చెప్పు, ఇంతకీ ఏమిటి నీ చివరి కోరిక? మా అడవిలో చాలా జంతువులు ఒంట్లో బాలేకుండా ఉన్నాయి. వాటిని నేను వెళ్ళి కాపాడాలి. నేను వాటికి ఈ మూలికలివ్వాలి. ఇవి ఇవ్వకపోతే అవి చనిపోతాయి. నా స్నేహితుల్ని కాపాడడానికి నాకు సహాయం చేయి. నేను వెళ్ళి ఇది ఇచ్చేసి వచ్చేస్తాను. దీని ప్రాంతంలో చాలా జంతువులు ఉన్నట్టున్నాయి. ఈ వనమూలికల పేరుతో నేను గనక అక్కడికి చేరుకుంటే తినడానికి నాకు చాలా జంతువులు లభించే అవకాశం ఉంది. ఏం ఆలోచిస్తున్నారు మహారాజా?
సరే, నీ కోరిక తీరుస్తాను. పద, నీ ప్రాంతం ఎక్కడా? కానీ ఈ చమేలి కావాలనే షేర్ని కూడా తోడేళ్లు ఉన్న దగ్గరికి తీసుకెళ్తుంది. అయ్యా, అక్కడ కనిపిస్తుందా ఆ గుహ? అక్కడే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వెళ్ళి ఇచ్చేసొస్తా. మీరు నా కోసం ఇక్కడే వెయిట్ చేయండి, సరేనా? సరే, కానీ నువ్వు తొందరగా వచ్చేసేయు. చమేలి ధైర్యంగా ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ చాలా తోడేళ్లు నిలబడి ఉంటాయి. ఆ తోడేళ్లు చమేలిని చూసి చాలా ఆశ్చర్యపోతాయి. వేరే జంతువులు ప్రాణాలు కాపాడుకోవడానికి నా నుంచి దూరంగా ఉంటాయి, కానీ నువ్వు మాత్రం మా దగ్గరకు వచ్చావు. నీకు ప్రాణాల మీద లెక్కలేదా? చావుని ముందు చూసిన ఆ చమేలి మళ్ళీ ఇంకొక ప్లాన్ని వేయడం ప్రారంభిస్తుంది. మహారాజా, నా ప్రాణానికంటే నాకు మీ ప్రాణమే చాలా ముఖ్యం. అందుకే నేను ఇక్కడి కోసం వచ్చాను. నాకేమీ అర్థం కాలేదు. మహారాజా, బయట షేర్ సింగ్ నిలబడ్డాడు. వాడు మిమ్మల్ని చంపడానికి వచ్చాడు. ఏంటి? వాడికి మా ప్రాంతంలో వచ్చేంత ధైర్యం వచ్చిందా? మహారాజా, మీరు శక్తిశాలి అయిన తోడేలేని వాడు అనుకోడు. మిమ్మల్ని ఒక మేక అనే ఊహించుకుంటాడు. ఏంటి? మీకొకవేళ నా మీద నమ్మకం లేకపోతే మీరే వెళ్ళి అడగండి వాడిక్కడికి ఎందుకొచ్చాడో అని. సరే, నువ్విక్కడే ఆగు. ఇప్పుడే వెళ్ళి నేను అతనికి అడిగి వస్తాను. తోడేళ్లు అన్నీ బయటికి వెళ్ళాయి. షేర్ సింగ్, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నేనిక్కడ ఒక మేకని చంపి తినడానికి వచ్చాను. ఇంతకీ ప్రాంతం ఎవరిదో నీకు తెలుసా? అవును, నాకు తెలుసు. నిజానికి ఇదంతా మేకలుండే ప్రాంతమే. అది విని తోడేళ్లకి చాలానే కోపం వస్తుంది. వీడు మనల్ని మేక అంటున్నాడు. మనమేంటో వీడికి వెంటనే చూపించేసేయండి. తోడేళ్లు అన్ని కలిసి షేర్ సింగ్ ని దాడి చేస్తాయి. షేర్ సింగ్ చాలా గాయపడతాడు, కింద పడిపోతాడు. ఎలాగో తన ప్రాణాల్ని కాపాడుకుని చమేలి అక్కడి నుంచి మూలికల్ని తీసుకొని కరడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అనయ్య, తీసుకో, దీన్ని తీసుకొని ఔషధం చెయ్యి. ఇక నీకు ఈ మందులు తీసుకురావాల్సిన అవసరం లేదు చమేలి. ఏంటి? ఏమైంది నా భర్తకి? నీ భోలికి ఏమీ కాలేదు. ఎందుకన్నారు మీరలా? ఇక మీదట నేను మూలికలు తెవలసిన అవసరం లేదని. అలా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నీ భోలికి తగ్గిపోయింది. ఇప్పుడు అతనికి మందుల అవసరం లేదు. అది విని చమేలి చాలా సంతోషిస్తుంది. చమేలి యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. అన్నయ్య, నీకెలా చెప్పాలి? నేను ఎంత కష్టపడి అక్కడి నుంచి ఈ మూలికల్ని తెచ్చేదాన్ని అని. నాకు తెలుసు చమేలి, నువ్వు నీ ప్రాణాల్ని సంకటంలో పెట్టి తెచ్చావు. ఇంకా చమేలి తెలివి గురించి అందరికంటే నాకు బాగా తెలుసు. చమేలి తనకున్న బలం కంటే తన తెలివితేటల్ని ఎక్కువగా ఉపయోగించుంటుంది. ఓ, అందుకే కదా మనం అందరం ఈమెని తెలివైన చమేలి అంటాం. నాకు నీ తెలివి పట్ల చాలా గర్వంగా ఉంది చమేలి. చమేలి ఎంత బుద్ధివంతురాలో అక్కడున్న జంతువులకి తెలిసిన తర్వాత అందరూ చాలా పొగడడం ప్రారంభిస్తారు. మరియు తనని పొగుడుతూ అడవి యొక్క మంత్రిగా తనని నియమిస్తారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.